అందరూ లైన్ టు లైన్ డైలాగ్స్ చెప్తారు అన్నమాట. అన్ని అసలు వాయిస్ ఏమి వినిపించలేదు మాకు, అన్ని డైలాగ్సే అంటే ఆడియన్స్ ఎక్కువ వినిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చూసాం అన్న, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. బ్రహ్మానందం గారు, రవితేజ గారు సూపర్, అసలు హోల్ టీం అంతా బాగా వేశారు. ఎన్నిసార్లు వేసినా బాగుంది. బిట్ టు బిట్ డైలాగ్స్ కొడుతున్నాయి మాకు. డాన్స్ సినిమా గురించి చెప్పండి. చెప్పండి మేడం, 2 మాటలు చెప్పండి. నాది ఖమ్మం డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ నేను చాలా పెద్ద ఫ్యాను. కాకపోతే నేను వెంకీ సినిమా చాలా బాగుంటుంది. అప్పుడు నేను సినిమా థియేటర్లో చూడలేకపోయాను. ఇప్పుడు ఆ వెంకీ సినిమా థియేటర్లో చూడాలని ఆ కోరిక నేను తీసుకున్నాను. అయితే మా ఊరు తీసుకొచ్చినాను. సినిమా కోసం ఖమ్మం నుంచి వచ్చామన్న. మేము నైట్ ట్రైన్ ఎక్కి వచ్చేసాము. సినిమా మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం అన్న, చాలా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మనకు ఎన్నో రిలీజ్ అయినాయి సినిమాలు చాలా వరకు. ఇందరిలో ఇన్ని సినిమాలలో ఇది ఒక మంచి మనకు సాటిస్ఫాక్షన్ చేసే సినిమా. ఏం వెంకీ అనేది మనకు ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఏది చూసుకున్నా కానీ మేమర్స్ వస్తూ ఉంటాయి. ఏం మేము చూసుకున్నా కానీ వెంకీ మేము లేనిది అయితే మేము ఉండదు. అలాంటిది చాలా మంది సపోర్ట్ చేసుకోవడం. ఈ వెంకీ సినిమాలో ఇప్పుడు ట్రైన్ సిచ్యువేషన్ ఉంది కదా, ట్రైన్లో జరిగేది అది చాలా బాగా వస్తుంది. దాని గురించి అయినా అందులో ఉన్న గజాలదైనా, బొక్క అయినా, వెంకీ గారు అయినా ఇవన్నీ చాలా బాగుంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము యాక్చువల్లీ చూసింది దేవిలో కాదు. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ దేవిలో ఇప్పుడు 11 షో బుక్ చేసుకున్నాం. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సంధ్యలో చూసాం. ఇప్పుడు మేము సంధ్య 70లో చూసాం. అక్కడ 2 హౌస్ఫుల్స్ అని, ఇక్కడ 2 మార్నింగ్ హౌస్ఫుల్స్ అయినాయి. మాకు ఇక్కడ మార్నింగ్ దొరకలేదు. అక్కడ ఫ్యాన్ షో అని అక్కడ ఫ్యాన్స్ అందరం అక్కడనే బుక్ చేసుకున్నాం. అక్కడనే ఎంజాయ్ చేసాం. ఎన్నిసార్లు వచ్చినా చూస్తారు. ఇప్పుడు మళ్ళీ అందరు పోయినా మళ్ళీ చూసుకున్న టికెట్ లేక అందరు పోవట్లే. కానీ ఒకవేళ ఫ్రీ టికెట్స్ ఉంటే వెళ్ళిపోతారు కూడా. ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా, మనకి చిన్న లేదు పెద్ద లేదు అందరూ వచ్చే ఉన్నారు. ఇప్పుడు లేడీస్ కూడా చాలా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. మళ్ళీ వీళ్ళు బాయ్సా లేడీస్ అనుకునేటట్టు ఉన్నది వాళ్ళ ఎంజాయ్మెంట్. మనకంటే బాయ్స్ కంటే లేడీస్ ఎంజాయ్మెంట్ బాగా చేస్తున్నారు. వాళ్ళ డ్యాన్సులు అయినా ఏదైనా సాంగ్స్ అయినా. ఇప్పుడు మనం ఆ సౌండ్ కూడా వినపడట్లేదు. మనకు వచ్చే సౌండ్ ఏమొచ్చింది, గజాల అనే లోపు ఈయనే గజాల అంటే ఇక సినిమా ఉంటుంది. మొత్తం మనకు డబ్బింగ్ ఎక్కువ అనిపించింది. మన వాళ్ళు వచ్చే సౌండ్ కంటే వీళ్ళు పెట్టిన సౌండ్ ఎక్కువ ఉంది. ఆడియన్స్ సౌండ్ ఎవరైనాండి. ఇప్పుడు ఈ ఒక రవితేజ ఫ్యాన్స్ అయినా ఈ సినిమాకి రాలే. టోటల్ ఓవరాల్ అందరూ ఇప్పుడు అందరూ వచ్చి ఉంటారు సినిమా. ఇంకోటి ఏంటంటే అప్పట్లో వెంకీ సినిమా థియేటర్లో ఎవరు చూడలేకపోయారో వాళ్ళు ఇవాళ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తదనం అనిపిస్తుంది కదా. అందులో టీవీలో మొబైల్లో చూసేదానికంటే థియేటర్లో చూడ ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయినా థియేటర్కి అయితే థియేటర్కి బ్రహ్మానందం దాంట్లో చెప్తాడు హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ ఏంటంటే ఇది రిలీజ్ లేదు, ఈ రోజే సినిమా రిలీజ్ అయినట్టుంది. మామూలు లేదు, ఎంజాయ్మెంట్ సూపర్ ఉంది.